హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ వినోద్ కుమార్ ఆలా అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వినోద్. ఇవాల్టి మన వీడియోలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని మరికొన్ని ప్రసిద్ధ దేవాలయాల్ని సందర్శిద్దాం. ద టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే భువనేశ్వర్లోని కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు అవే శ్రీ కేదార గౌరీ టెంపుల్, శ్రీ పరశురామేశ్వర టెంపుల్, ఆర్కిటెక్చర్ జెమ్స్గా పిలువబడే శ్రీ ముక్తీశ్వర ఆలయం, ఇంకా రాజారాణి టెంపుల్. ఈ ఆలయాలకి సంబంధించిన పూర్తి సమాచారం క్లియర్ కట్గా నా ఛానల్లో పార్ట్ 1 వీడియోగా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నా చిన్న రిక్వెస్ట్, మీరు మొదటిసారిగా నా ఛానల్లో ఈ పార్ట్ 2 వీడియోని చూస్తున్నట్లయితే ముందుగా పార్ట్ 1 వీడియోని చూసిన తర్వాత ఈ పార్ట్ 2 వీడియోని చూడండి. ఈ వీడియో మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేను రాజారాణి ఆలయాన్ని చూసిన తర్వాత వెంటనే లింగరాజ్ ఆలయానికి బయలుదేరాను. రాజారాణి ఆలయం నుంచి లింగరాజ్ ఆలయం కేవలం 1.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇదే లింగరాజ ఆలయం. ఈ ఆలయాన్ని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. లింగరాజ అంటే ప్రపంచంలో ఉన్న లింగాలన్నిటికీ రాజు అనే అర్థం వస్తుంది. అసలు భువనేశ్వర్ అనే పదం త్రిభువనేశ్వర అనే పదం నుంచి వచ్చింది. త్రిభువనేశ్వర అంటే ముల్లోకాలికి ప్రభువు అనే అర్థం వస్తుంది. భక్తులు ఈ లింగరాజ ఆలయాన్ని హరిహర క్షేత్రం అని కూడా పిలుచుకుంటారు. ఇదే ఈ లింగరాజ ఆలయానికి సంబంధించిన ఏకైక ప్రవేశ ద్వారం, సింహద్వారం. ఈ ఆలయంలోకి మొబైల్ ఫోన్స్, కెమెరాస్తో పాటు విదేశీయులకు కూడా అనుమతి లేదు. కానీ విదేశీయులకు ఆలయ దర్శనం వెలుసుబాటు కోసం ఒక వ్యూ పాయింట్ని అరేంజ్ చేశారు. దానిని మీకు మరి కాసేపట్లో చూపిస్తాను. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ అతిపెద్ద ఆలయ ప్రాంగణంలో 60కి పైగా చిన్న చిన్న దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. 7వ శతాబ్దానికి చెందిన సోమవంశీ రాజవంశీకుడు జజాతి కేసరి ఈ ఆలయ నిర్మాణాన్ని 7వ శతాబ్దంలో మొదలుపెట్టారు. తిరిగి 11వ శతాబ్దంలో తమ రాజ్య రాజధానిని జైపూర్ నుంచి భువనేశ్వర్కి మార్చిన సందర్భంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు ఈ లింగరాజ ఆలయాన్ని భక్తులు ఏకామ్ర క్షేత్రం అని కూడా పిలుచుకునేవారంట. ఏకామ్ర అంటే మామిడి చెట్టు. అప్పట్లో ఒక మామిడి చెట్టు క్రింద లింగరాజస్వామి వారు స్వయంభూగా వెలిశారట. అందుకే ఈ క్షేత్రానికి ఏకామ్ర క్షేత్రం అనే పేరు వచ్చింది. 11వ శతాబ్దం వరకు కూడా ఈ లింగరాజస్వామి ఆలయం పూర్తి శివాలయంగా ఉండేదట. భక్తులు స్వామివారిని త్రిభువనేశ్వరుడిగా పూజించేవారట. తరువాత 12వ శతాబ్దంలో భువనేశ్వర్ పట్టణం పూరి ఆలయాన్ని నిర్మించిన తూర్పు గంగా రాజవంశీకుల చేతిలోకి వెళ్ళింది. వీరు పూర్తిగా విష్ణు భక్తులు కావడం చేత ఈ లింగరాజ ఆలయాన్ని పలు రకాలుగా రీమోడలింగ్ చేసి ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ విష్ణు దేవాలయాలను నిర్మించారు. తద్వారా ఈ ఆలయం హరిహర క్షేత్రం అని కూడా పిలువబడుతుంది. ఆలయానికి ఈశాన్యం వైపున స్వామివారికి సంబంధించిన పుష్కరిణి కనిపిస్తుంది. దీనిని సహస్రలింగ తీర్థం లేదా పాదహర తీర్థం అని పిలుస్తున్నారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి అడిగిందట, వారణాసి తరువాత తనకిష్టమైన ప్రదేశం ఏంటని. దానికి ఆ పరమశివుడు తనకిష్టమైన ప్రదేశంగా ఈ ఏకామ్ర క్షేత్రం అని బదులిస్తాడట. అంత ప్రత్యేకత ఈ ప్రదేశంలో ఏముందా అని ఆ పార్వతీదేవి గోవులను కాసే ఒక గొల్లబామలాగా ఈ ప్రదేశానికి వచ్చిందట. ఆ సమయంలో ఆ గొల్లబామ అందానికి లోనై కృత్తి, వాస అనే 2 రాక్షసులు ఆమెను వెంబడించారట. తద్వారా ఆమె వారి నుండి పలుమార్లు తప్పించుకుందామని ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోగా చివరికి అమ్మవారు ప్రత్యక్షమై వారిని ఈ ప్రదేశంలో భూస్థాపితం చేశారట. అలా అమ్మవారు ఆ రాక్షసులను సంహరించిన ప్రదేశమే ఈ దేవీ పాదహర తీర్థం. ఈ ప్రదేశానికి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే అప్పట్లోని రాజు జజాతి కేసరి ఈ కోనేరు చుట్టూరు సుమారు 100 శివలింగాలను ప్రతిష్ఠించారు. తద్వారా దీనిని సహస్రలింగ తీర్థం అని కూడా పిలుచుకుంటారు. ఈ సహస్రలింగ తీర్థానికి ఎదురుగా లింగరాజ ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ రథం రోడ్లో మనం కొంచెం ముందుకు వెళితే మనకు కనిపించేదే లింగరాజస్వామి టెంపుల్ వ్యూ పాయింట్. ఇందాక మనం విదేశీయుల కోసం ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్పుకున్నాం కదా, అదే ఇది. ఇక్కడి నుంచి లింగరాజ ఆలయం ఈవెన్ మనం టెంపుల్లో ఉండి చూసిన దానికన్నా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది.
ఈ వ్యూ పాయింట్ పక్కనే ఈ వీడియోలో మనం చూడవలసిన రెండవ టెంపుల్ అయిన చిత్రకారిణి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే చిన్న చిన్న దేవాలయాలతో పాటు భవానీ శంకర్ ఆలయం కూడా ఉంటుంది. కాకపోతే అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. సో వాటిని స్కిప్ చేసి మనం చిత్రకారిణి టెంపుల్కి వెళ్దాం పదండి. రథం రోడ్డుగా పిలువబడే ఈ రోడ్డులోని చిత్రకారిణి ఆలయానికి సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. పచ్చని పచ్చిక బయళ్లతో నిండి ఉండే ఈ ఆలయ ప్రాంగణం మొత్తం దీర్ఘ చతురస్రాకార వృత్తంలో ఉంటుంది. మరియు 4 వైపులా చిన్న చిన్న దేవాలయాలు నిర్మింపబడి మన కనుచూపులకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దేవి చిత్రకారిణి అమ్మవారు ఈ ఆలయంలో ప్రధాన దేవతగా పూజింపబడుతున్నారు. ఈ చిత్రకారిణి అమ్మవారిని సరస్వతీ దేవి యొక్క దైవిక రూపంగా చెప్పుకుంటారు. విజ్ఞానం మరియు సృజనాత్మకత కళలను సూచించే దేవతగా చిత్రకారిణి అమ్మవారిని ఇక్కడ భక్తులు కొలుచుకుంటారు. అందుకే ఈ ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజా నరసింగదేవ సుమారు 25 సంవత్సరాల పాటు చిత్రకారిణి అమ్మవారిని ప్రతిబింబించేలా నిర్మించారు. మరికొందరు మనిషి జీవితంలోని ప్రతి రంగంలో మానవాళి అస్తిత్వానికి మహిళలు చేస్తున్న కృషిని గౌరవించేందుకు ఈ చిత్రకారిణి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానిక పూజారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 1958 పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు చట్టం ప్రకారం ఈ దేవాలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. ఇలా స్మారక చిహ్నాలుగా ప్రకటించబడిన దేవాలయాలలో ఈ చిత్రకారిణి ఆలయం ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం. ఈ ఆలయంలో మనం చూడవలసిన మరొక ప్రదేశం అదే ఈ చిత్రకారిణి ఆలయానికి సంబంధించిన ఈ కోనేరు. ఇది ఆలయ వెనుక భాగాన ఉంటుంది. దీనిని పాపనాశిని పౌండ్గా పిలుస్తుంటారు. చిత్రకారిణి ఆలయాన్ని చూసిన తర్వాత ఈ రథం రోడ్డులోనే కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే జస్ట్ 200 మీటర్ల దూరంలోనే పురాణాల్లో తాంత్రిక విద్యలను ప్రేరేపించే వైతాళ దేవుల టెంపుల్ వస్తుంది. ఈ ఆలయాన్ని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆలయ ప్రాంగణం కొంతవరకు ఆక్రమణకి గురైందని భక్తులు అంటుంటారు. దీనికి నిదర్శనంగా మనం శిశిరేశ్వర ఆలయాన్ని చూసినట్లయితే ఆ ఆలయం ఆక్రమణకి గురైనట్లుగా కనిపిస్తుంది. చరిత్ర ప్రకారం 8వ శతాబ్దంలో భౌమాకర రాజవంశానికి చెందిన మొదటి మహిళా పాలకురాలు రాణి త్రిభువన మహాదేవి ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. ఆమె భర్త రాజా శాంతికర మరణించిన తరువాత రాణి త్రిభువన మహాదేవి తన రాజ్యాన్ని చేపట్టి ఆ తరువాత ఈ ఆలయం నిర్మించారని చెప్పుకుంటారు. ఈ ఆలయాన్ని స్థానికంగా తినిముండియా టెంపుల్ లేదా కపాలిని టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయం పూర్తిగా చాముండాదేవికి అంకితం చేయబడింది. చాముండాదేవి దుర్గాదేవి యొక్క తాంత్రిక అవతారం. తినిముండియా అంటే 3 తలల దేవాలయం అనే అర్థం కూడా వస్తుంది. మన దక్షిణ భారతదేశ నిర్మాణ శైలిని కలిగి ఉన్న ఈ ఆలయ గర్భాలయం పైన 3 కలశాలను మనం చూడవచ్చు. ఇలాంటి నిర్మాణ శైలిని భువనేశ్వర్లోనే కాదు మొత్తం ఒడిశాలోనే మనకు కనిపించదు. ఈ 3 కలశాలు చాముండాదేవి యొక్క 3 శక్తులు. మహాసరస్వతి, మహాలక్ష్మి ఇంకా మహాకాళి అని భక్తులు నమ్ముతారు. అందుకే దీనిని తినిముండియా ఆలయం అని కూడా పిలుచుకుంటారు. చరిత్ర ప్రకారం గతంలో ఈ ఆలయాన్ని తాంత్రికులు ఇంకా కాపాలికులు వారి ఆచారాలను అభ్యాసాలను నేర్చుకునేందుకు ఈ ఆలయాన్ని ప్రేరేపించేవారట. అందుకే ఈ ఆలయాన్ని వైతాల్ ఆలయం అని కూడా పిలుస్తారు. వైతాళ అంటే ఆత్మలు అనే అర్థం వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాయిని హరికటం లేదా జూపస్తంభం అని పిలుస్తారు. అప్పట్లో ఈ రాయి పైన బలిదానాలు నిర్వహించేవారట. ఇంకా ఈ ఆలయం చుట్టూరు మనం చూడవలసిన అద్భుతమైన శిల్పాలలో అర్ధనారీశ్వరుడు, గణేశ్వరుడు, మహిషాసురమర్దిని అమ్మవారు, నటరాజ విగ్రహాలు ప్రత్యేకమైనవి. మీరు భువనేశ్వర్కి టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ వైతాళ టెంపుల్ని ఇంకా చిత్రకారిణి టెంపుల్ని అస్సలు మిస్ కాకండి. ఈ ఆలయం పక్కనే శిశిరేశ్వర ఆలయం ఉన్నప్పటికీ అది ఆక్రమణకి గురై శిథిలావస్థకి చేరుకుంది. ఈ ఆలయం పైన కూడా అద్భుతమైన శిల్పాలను మనం చూడవచ్చు. ఇక వచ్చిన దారే వెనక్కి వచ్చేస్తే లింగరాజ ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ రోడ్లో మనం చూడవలసిన 4వ టెంపుల్ వస్తుంది. ఈ రోడ్ని బిందుసాగర్ రోడ్ అని కూడా పిలుస్తారు.
వెళ్ళే దారిలోనే అతి పురాతనమైన గౌరీశంకర ఆలయం శిథిలావస్థకు చేరుకొని మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం స్థానిక లింగరాజ ఆలయం కన్నా అతి పురాతనమైనదని చెప్పుకుంటారు. అక్కడి నుంచి జస్ట్ 100 మీటర్ల ముందుకు వెళ్తే మనకు కనిపించేదే ఎంతో పురాణ ప్రాచుర్యం కలిగిన బిందుసాగరం. ఈ బిందుసాగరాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడు నిర్మించాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇందాక మనం చెప్పుకున్న పాదహార తీర్థం యొక్క బ్యాక్ స్టోరీలో కృత్తి, వాస అనే ఇద్దరు రాక్షసులని అమ్మవారు సంహరించారు. తరువాత పార్వతీదేవికి విపరీతమైన దాహం వేసిందట. అప్పుడు ఆ పరమశివుడు అమ్మవారి దాహాన్ని తీర్చేందుకు స్వయంగా ఈ బిందుసాగరాన్ని సృష్టించి తన దాహాన్ని తీర్చారట. అందుకనే ఈ బిందుసాగరంలో స్నానమాచరిస్తే కాశీ గంగానదిలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వాసంగా నమ్ముతారు. అంతేకాకుండా ఈ బిందుసాగర నీటితోనే ప్రతిరోజు లింగరాజస్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారట. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే అశోకాష్టమి పండుగ రోజున లింగరాజస్వామి వారికి రథయాత్రని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ యాత్ర ఈ బిందుసాగరం చుట్టూ ఉన్న మనం చూసి వచ్చిన ఆలయాల మీదుగా జరుగుతుంది. తరువాత లింగరాజస్వామి వారికి బిందుసాగరంలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవ వేడుకలో లింగరాజస్వామి వారిని ఈ సరస్సు మధ్యలో కనిపిస్తున్న శ్రీ బిందుసాగర మందిరంలోకి తీసుకెళ్లి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఈ బిందుసాగరం ఎదురుగానే శ్రీ అనంత వాసుదేవ ఆలయం ఉంటుంది. భువనేశ్వర్లోని అన్ని శైవక్షేత్రాల మధ్యలో ఉన్న ఏకైక వైష్ణవాలయం ఇది. పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయాన్ని శంకుక్షేత్రంగా భక్తులు పిలుచుకుంటే, ఇక్కడ ఉన్న ఈ అనంత వాసుదేవ ఆలయాన్ని చక్రక్షేత్రంగా భక్తులు కొలుచుకుంటున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఒక చిన్న దేవాలయం ఉండేదట. తరువాత ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజా అనంగ భీమ్దేవ్ కుమార్తె అయిన రాణి చంద్రికాదేవి ఒక కొత్త ఆలయానికి పునాది వేసి నిర్మించారట. ఇప్పటికీ ఆ శిథిలావస్థలో ఉన్న విష్ణు ఆలయాన్ని ఈ అనంత వాసుదేవ ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. శ్రీ అనంత వాసుదేవ ఆలయం విష్ణుమూర్తి యొక్క అంశ అయిన శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం గర్భాలయంలో మనకి కనిపించే విగ్రహాలు పూరీ జగన్నాథ ఆలయం విగ్రహాల మాదిరిగా కాకుండా నల్లని గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయి. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడితో పాటు సుభద్రాదేవి ఇంకా బలరామ విగ్రహాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం పూర్తిగా పూరీ జగన్నాథ ఆలయ సంస్కృతిని అలవర్చుకున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయంలో కూడా పూరీ ఆలయంలో మాదిరిగానే ఆనంద్ బజార్ ఉంటుంది. ఇప్పటికీ ఈ ఆలయ వంటగదులలో ప్రాచీన పద్ధతులనే ఉపయోగిస్తున్నారు. ఈ ఆలయంలోని అన్నప్రసాదాన్ని అబాడా అని పిలుస్తున్నారు. ప్రతి విస్తరికి 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది ప్రాచీన కాలం నుంచి ఒడిషా ఆలయాలలో జరుగుతున్న ఒక సంస్కృతి. భువనేశ్వర్లో మనం చూడవలసిన ఆలయాలలో ఈ ఆలయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ వీడియోలో మనం చివరిగా చూడవలసిన ఆలయం అదే ఉత్తరేశ్వర ఆలయం. ఈ ఆలయం బిందుసాగర్ సరస్సు ఒడ్డునే ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే అష్టశంభు ఆలయం ఇంకా గోదావరి పౌండ్ కూడా ఉంటాయి. ఈ ఉత్తరేశ్వర ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ ఉన్న టెంపుల్లో ఉత్తరేశ్వరుని మనం దర్శనం చేసుకుంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్లో ఉత్తరాయణి అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటాం. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలోని ఉత్తరాయణి అమ్మవారు లింగరాజస్వామి వారి యొక్క అష్టచండీలలో ఒకరిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం మా పార్వతీదేవి ఆ పరమశివునితో పాటు ఈ ఏకామ్ర క్షేత్రంలో 15 సంవత్సరాలు గడిపిన తరువాత పార్వతి ఆ శివుడిని మరింత ప్రేమించాలని కోరుకుంది. దానికి ఆ పరమశివుడు అంగీకరించి అష్టశంభు అని పిలువబడే 8 లింగాలుగా అవతరించాడట. అవే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అష్టశంభు ఆలయాలు. ఈ అష్టశంభు ఆలయాల్ని 16వ శతాబ్దంలో నిర్మించారని చెప్పుకుంటారు. ఈ అష్టశంభు లింగాల్లో ఒక వరుసలో ఉండే 5 లింగాలను పంచపాండవులకు ప్రతిరూపంగా భక్తులు నమ్ముతారు. ఈ అష్టశంభు ఆలయాల ఎదురుగానే ఒక చిన్నపాటి గోదావరి పౌండ్ ఉంటుంది. పురాణాల ప్రకారం అమ్మవారి దాహాన్ని తీర్చేందుకు ఆ పరమశివుడు తన త్రిశూలంతో భూమిలోకి గుచ్చుతాడు. అప్పుడు భూమిలో నుంచి ఒక నీటి ప్రవాహం ఉద్భవిస్తుంది. ఆ నీటిని శుభ్రపరిచేందుకు ఆ పరమశివుడు నదీ దేవతలందరినీ ఆహ్వానించాడు. దానికి గోదావరి రాలేకపోతుంది. అంతటితో గోదావరి పైన ఆగ్రహించిన శివుడు ఆమె నీరు ఇక్కడ అపరిశుభ్రంగా మారుతుందని గోదావరిని శపించాడట. దానికి సంబంధించిన గోదావరి పౌండ్ ఇది. ఇక నెక్స్ట్ నేను భువనేశ్వర్ ఫేమస్ టెంపుల్స్లో ఒకటైన చౌసాతి యోగిని టెంపుల్కి వెళ్తున్నాను. ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ వీడియోని పార్ట్ 3గా రిలీజ్ చేస్తాను. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీకు తెలిసిందే కదా, జస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ వీడియో ఇంతే గాయ్స్. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి.
దిస్ ఈజ్ మీ వినోద్ కుమార్ అలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బై బై.